మా వారు చేసిన చిల్లీ చికెన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీ. దానికోసం కేజీ చికెన్ వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ వైట్ పార్టే వేసుకొని ఫుల్గా మంచిగా కలిపేసుకొని 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకొని అండ్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో చికెన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసేసుకొని అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 చిల్లీస్ వేసుకోండి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోండి 2. ఫ్రై చేసుకొని 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలిపేసుకోండి. ఇటుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక చికెన్ అంతా కూడా దాంట్లోకి వేసేసుకోండి అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. అసలు దాని మీద కొత్తిమీర ఇలా జీడిపప్పులు కూడా వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అండ్ హోటల్లో మనం ఎక్కడన్నా ఇలా తినాలి అంటే స్టార్టర్స్ రూపంలో చాలా ఎక్కువ కాస్ట్ కదా, సో సింపుల్గా ఇలా ఇంట్లో ట్రై చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.